how privileged art thou, because thou art chosen, saved, who is like unto thee? 29వ వచనంలో ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. తెలుగులో బాగుంటుంది, ఒకడేమో భ్రష్టుడు, ఒకడేమో భాగ్యవంతుడు. చూడండి, ఒకడు భ్రష్టుడు, ఒకడు భాగ్యవంతుడు. Born in the same place. ఒకే స్థలంలో పుట్టారు. One is a భ్రష్టుడు, other is a భాగ్యవంతుడు. చూడండి, ఒకడేమో భ్రష్టుడు, మరొకడు భాగ్యవంతుడు. What would you want? నీవు నేనేంటి? మనం ఏ టైపు? మనం ఏ టైప్? టైప్ 1 or టైప్ 2? మొదటి టైప్, రెండో టైప్. మన టైప్ లేదా బైబిల్లో? None of us would ever be in the shoes of type 1. మళ్ళీ ఏ ఒక్కరు కూడా మొదటి రకములో ఉండేదాని కొరకు ఇష్టపడరు. We should never market Christ. మనం ఎన్నడూ క్రీస్తు ప్రభువుని హేళన చేయకూడదు. Never should able to sell out him for any morsel of food. ఎలాంటి కూటి కొరకు క్రీస్తును అమ్ముకునేటువంటి వారికి మనం ఉండకూడదు. Judas Iscariot did the same thing. యూదా ఇస్కరియోతు అదే చేశాడు. His guilt was so heavy that he wanted to hang up and die. ఆయన లోపల ఉన్నటువంటి నేరారోపణ ఎంత భారం అయిపోయిందంటే వెళ్ళి ఉరి పోసుకుని చనిపోయాడు. But Jacob wanted to buy Christ, win Christ, obtain Christ, secure Christ. అయితే యాకోబు విషయానికి వచ్చినప్పుడు క్రీస్తును సంపాదించుకోవాలని, క్రీస్తును గెలవాలని, క్రీస్తును పొందాలని ప్రయత్నం చేశాడు. Let this year may enable us to secure Christ, to win Christ, to obtain Christ. ఈ యొక్క సంవత్సరం మన జీవితాల్లో క్రీస్తును సంపాదించుకునే సంవత్సరంగా, క్రీస్తును పొంది క్రీస్తు ప్రభువును మన జీవితంలో గెలుచుకునేటువంటి సంవత్సరంగా ఉండాలి. Fourthly, we read this and then close. నాలుగవదిగా ఇది చూచి మనం ముగిస్తాం. Deuteronomy chapter 31 verse 8. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. And the Lord, He it is that go before thee, He will be with thee, He will not fail thee, neither forsake thee, fear not, neither be dismayed. నీ ముందర నడుచువాడు యెహోవా నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకు, విస్మయముందకమని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పెను. He will go before thee. ఆయన నీ ముందర నడుస్తాడు. In other words, or in the New Testament version, we can just say Mark chapter 1 verse 11, follow me. కొత్త నిబంధన భాషలో మనం చెప్పాలంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నటువంటి మాట, నన్ను వెంబడించు. 17 నన్ను వెంబడించుము. Follow me. నా వెంబడి రండి. Which means I am going before and you have to come after me. నా వెంబడి రండి అంటే నేను ముందు వెళ్తున్నాను, నా వెనక మీరు రావాలి. So this whole year who is going before us? కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మన ఎదుట ఎవరు వెళ్తారు? Mom and dad, అమ్మా నాన్న, all the believers, నా విశ్వాస pastors, friends, teachers. బోధకుల. But the Bible says Jesus wants to go before అది us. బైబిల్లో రాయబడింది కదా, యేసుక్రీస్తు ప్రభు మన Once He goes before us, ఆయన ఒకసారి మన ముందుగా వెళ్ళాడండి. He makes all the crooked ways plain. ఆయన వంకర మార్గాలను సరళం చేస్తాడు. And He will make all hills like a plains and serpentine greens. ఆయన మరి ఎత్తుగా ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా సమమైనటువంటి సమభూమిగా చేస్తాడు. He makes all the way more comfortable for all of us to walk here. మనమందరం కూడా సౌఖ్యంగా నడిచేదాని కొరకు మార్గం అంతటిని కూడా ఆయన చక్కగా చేస్తాడు. This tells about the divine presence. ఇది దైవికమైనటువంటి సన్నిధిని గురించి So we have మాట్లాడుతుంది. seen 4 things now. అంటే ఇప్పటికి 4 సంగతులు చూసాము. Number 1, divine purpose. మొదటిది దైవిక సంకల్పం. Number 2, divine power. రెండవది దైవిక శక్తి. Number 3, divine promise. మూడవది దైవిక And వాగ్దానం. number 4, divine presence. నాలుగవది దైవిక సన్నిధి. With this we will close. దీంతో ముగిస్తాం. But we are not closing now. ఇప్పుడే ముగించము. But I want to tell you one illustration from the Bible. బైబిల్లో నుంచి ఒక దృష్టాంతం చెప్పబోతున్నాను. God is not going to do miracles all the time. దేవుడు ప్రతిసారి ఎల్లప్పుడూ అద్భుతాలు చేయడు. When you need it, He will then perform exploits. ఎప్పుడైతే నీ జీవితంలో అవసరమై ఉంటుందో అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. There are certain things that we can perform easily. కొన్ని సంగతులు ఉంటాయి మనం సామాన్యంగా సులువుగా చేసుకోవచ్చు. But there are certain things which we cannot perform. అయితే కొన్ని సంగతులు ఉంటాయి మనం చేయజాలని ఉంటాయి. But you cannot just expect God to do all the miracles. ప్రభు బైబిల్ ఎగిరి నా దగ్గరకు వచ్చును గాక. కాబట్టి ప్రతిదీ కూడా అద్భుతాలే జరగాలనేసి ప్రభు బైబిల్ చేత పట్టుకుని ఎగిరి చేతిలోకి వచ్చారు. So don't expect that nonsense miracles to happen in our life. కాబట్టి ఇట్లాంటి చూడు అంటే ఇట్లాంటి అద్భుతాలు జరగాలి అర్థపర్థం లేనప్పుడు అర్థం పడుతుంటేనే అద్భుతాలు జరగాలని దయచేసి ఆశించవద్దు.
It's needed. You can just take this Bible, right? It's possible for you. చూడండి ఇది నీకు సాధ్యమే కదా, బైబిల్ కావాలని తీసుకోవచ్చు. And also you can take the glasses, the watch, and all the works which you can handle, you can easily handle. అలాగే కళ్ళజోడు కావచ్చు, వాచ్ కావచ్చు, అలాంటివి ఏవైనా చేయగలవు అని కూడా చేయొచ్చు. But if it is not possible for you, అయితే నీకు సాధ్యం కానప్పుడు then God will definitely help. అప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయపడతాడు. So many helps you can do for me. చూడండి చాలా సంగతులు సహాయపడొచ్చు నాకు. So if I ask you to just drop me in a station, మీరు నన్ను స్టేషన్ లో డ్రాప్ చేయమని అడిగారనుకోండి, you will definitely do మీరు that. ఖచ్చితంగా సహాయపడతారు. But if I ask you, brother, I want one meal, అయితే బ్రదర్ ఒక పూట భోజనం అని, then you will definitely serve మీరు me. ఖచ్చితంగా భోజనం If ఇస్తారు. I ask you, brother, I want one shirt, బ్రదర్ నాకు షర్ట్ కావాలన్నా, I definitely will do that. మీరు ఖచ్చితంగా కొనిస్తారు. But if I ask you, brother, I want Trump card for USA, అయితే యుఎస్ఏకి ట్రంప్ కార్డ్ కావాలంటే that's not possible. అది సాధ్యం కాదు. We cannot do that. అది మేము చేయలేదు. So there are certain things that we cannot do. కాబట్టి కొన్ని సంగతులు ఉంటాయి కదా మనం చేయలేము, Only God can do. దేవుడు మాత్రమే I want చేయగలడు. to tell what instance from the scriptures, then close. సత్యం లేఖనాల నుంచి ఒక ఉదాహరణ చెప్పి ముగించబోతున్నాను. Peter was imprisoned in the Roman territory. అంటే పేతురు The Bible says they were praying in the night. బైబిల్లో రాయబడింది వారు రాత్రి Continually praying. వారు ప్రార్థన చేస్తారు. They know the problem ఇక్కడ సమస్య ఉంది, and they also know the solution. చూడండి వాళ్ళకి పరిష్కారం కూడా తెలుసు. What is the problem? సమస్య ఏంటి? Peter in prison. పేతురు చెరసాల. What is the solution? పరిష్కారం ఏంటి? Prayer is the solution. ప్రార్థన పరిష్కారం. Because they believe that prayer is going to help him to deliver out of this imprisonment. ఎందుకంటే ఆ చెరసాల నుంచి పేతురుకి విడుదల ఇచ్చేటువంటిదే ప్రార్థన అని వారికి తెలుసు. So they were praying, వారు ప్రార్థించారు. but in the night, అయితే రాత్రి Peter was sleeping deeply. పేతురు గాఢ నిద్రలో ఉన్నాడు. And the Bible says he was placed betwixt two soldiers. బైబిల్లో రాయబడింది కదా, ఇద్దరు సైనికుల మధ్యలో ఆయన నిద్రపోయి ఉన్నాడు. His hands were chained. ఆయన చేతులకు సంఖ్యలు You ఉన్నాయి. imagine a person who is in the jail and the hands were chained and two soldiers are just on either sides of him would able to sleep. కాబట్టి చూడండి, ఒక చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తి ఇరువైపులా రెండు సైనికులు ఉన్నారు, చేతులకేమో బంధకాలు ఉన్నాయి. అట్లాంటి వ్యక్తి గాఢ నిద్రపోవాడని ఉంచగలుగుతామా? మనకి ఏసీ రూమ్ లోనే నిద్ర పడుతుంది. నిద్ర మాత్రం లేస్తున్నాడు చాలా మంది ఉన్నారు. మనకి ఏసీ రూమ్లో నిద్రపట్టదు. But Peter was such a privileged person. No matter what the situation is, place is, he wants to sleep. చూడండి, పేతురు ఎంత ధన్యుడు అంటే ఏ స్థలమైనా ఎక్కడైనా పడుకోవడానికి ఇష్టపడతాడు. The Bible recorded that he slept at least thrice. బైబిల్లో కనీసం 3 పర్యాయాలు పేతురు నిద్రపోయినట్టు Jesus took 3 disciples to the Mount of Transfiguration. యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరపడినప్పుడు ముగ్గురు శిష్యులు And తీసుకెళ్ళాడు. the Bible says Peter was able to sleep there, no matter what the glory is, but his glory is all the time to sleep. కాబట్టి బైబిల్లో రాయబడింది ఏంటంటే అక్కడ ఉన్న పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మహిమ ఎంతున్నా కూడా ఆయన మహిమ ఏంటంటే నిద్రపోవడం. And secondly, he was there in the garden of Gethsemane. రెండోదిగా ఆయన గెత్సేమనే తోటలో ఉన్నాడు. Jesus took 3 disciples with him. యేసు ప్రభువు ముగ్గురు శిష్యులను And తీసుకెళ్ళాడు. Jesus is supposed to be better at that night. ఆ రాత్రి యేసు ప్రభువు Next day will die. తర్వాత దినం He చనిపోతాడు. knows that. అది తెలుసు. Peter is pretty well aware that. పేతురుగా సంగతి బాగా Just తెలుసు. imagine your friend so nearby you is going to die tomorrow. Do you get sleep today? కాబట్టి ఊహించండి, చాలా సన్నిహితుడైనటువంటి స్నేహితుడు రేపటి దినాన్ని చనిపోబోతున్నాడంటే ఈ రాత్రి నిద్రపడుతుందా? If you are roommates and your roommate is departing next day, maybe having got married or going to get married, then you will be sleepless. Not that he is going to be married. మీకు రూమ్మేట్ కానీ చాలా స్నేహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి పెళ్ళయి వెళ్ళిపోతున్నాడంటే ఈ రాత్రి నిద్ర పట్టదు కదా. And usually you feel that emotional attachment and a bonding. కాబట్టి మామూలుగా అట్లాంటి ఉద్రేకపరమైనటువంటి బంధం ఏర్పడిపోతా ఉంటుంది. Don't people will have still this friendship. Don't leave, we will still continue the friendship. I will talk to you. కాబట్టి 7వ చెప్తాం కదా, ఇంకా స్నేహం కొనసాగిస్తాను, నీతో మాట్లాడుతూనే ఉంటాను. But the more he says, the more you will be. కాబట్టి ఆ వ్యక్తి ఎంత మాట్లాడితే నీకు అంత దుఃఖం వస్తుంటది. It's not possible for you to detach that particular brother or sister. ఆ ప్రత్యేకమైన సహోదరుడు కానీ సహోదరి కానీ ఆ బంధము అలాగే వెళ్ళిపోవాలని నీకు ఇష్టం. But if only that brother is going to be killed next day, అయితే తర్వాత దినాన ఆ సహోదరుడు చనిపోతున్నాడని తెలిస్తే do you sleep? నిద్రపోతావు. If your roommate is going to die tomorrow, రేపటి దినాన నీ రూమ్మేట్ your చనిపోతున్నాడు, classmate is going to die tomorrow, రేపటి దినాన నీ క్లాస్మేట్ your చనిపోతున్నాడు, neighbor is going to die tomorrow. నీ ఇంటి ప్రక్కన వాడు రేపటి దినాన చనిపోతున్నాడు. అలాంటి చనిపోతారంటే కొంతమంది హ్యాపీ ఉండొచ్చు కానీ అలాంటి వాళ్ళు చనిపోతారంటే కొంతమంది సంతోషం ఉంటుంది.
But Peter was just not like that. అయితే పేతురు అలాగా కాదు. He was sleeping that night. రాత్రి When నిద్రపోతున్నాడు. Jesus came to Peter, యేసుప్రభు పేతురు దగ్గరికి "Will వచ్చి you not be awakened at least in an hour?" ఒక గంట అయినా మేలుకొని ఉండలేదా అన్నాడు. He is sleeping there also. అక్కడ నిద్రపోతా ఉన్నాడు. And then in Acts of the Apostles chapter 12, తర్వాత అపొస్తలుల కార్యాలు